కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది, ఇంగ్లీష్ లో మాట్లాడడం ఈజీ అయింది అని ఎందుకంటున్నాం అంటే వాళ్ళు రకరకాల స్టేట్ లో వాళ్ళు, కానీ వాళ్ళ స్టేట్ దాటి బయట చదువుకున్నారు. అందుకని వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీ అయిపోయింది. మన పిల్లోడు మన దగ్గర చదువుకుని ముంబైలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడికి పోయేసరికి ఏమైంది, అందరు నోరు తెలిస్తే హిందీయో ఇంగ్లీషో ఉంటది. వీడు ఇంటర్వ్యూ కోసమే ఇంగ్లీష్ మాట్లాడతాడు, మిగతా టైంలో తెలుగు మాట్లాడతాడు. అప్పుడు కష్టం అయిపోద్ది. వీడికి ప్రాక్టీస్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఇంప్రెస్ చేసి ఆఫర్ కొట్టాలన్నా కష్టం అయిపోద్ది. ఇవన్నీ అధిగమించాలంటే ఈ 4 years ఈ ప్రాక్టీస్ ఉంటే, ఈ 4 years కూడా హాస్టల్లో ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడి, క్లాస్ లో ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడి, ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ లో మాట్లాడి, ఇట్లా ప్రతి చోట ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఇంగ్లీష్ అంటే భయపడాలేమో, ఇంటర్వ్యూ అంటే భయపడాలేమో అనే పాయింట్ కూడా గుర్తుండదు 4 ఏళ్లలో. కాకపోతే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయితే పిల్లలకు ఇంకా భయం అనేది ఉండదు. కాబట్టి టెక్నాలజీ స్కిల్స్ ఈ రోజు రావు, సబ్జెక్ట్ రేపు నేర్చుకుంటే ఎల్లుండి మళ్ళీ ఇంకొక